ఎంపీటీసీకి ఒక కుర్చీ కూడా ఉండదు. సో అట్లాంటి ఎంపీటీసీలు ఎందుకు అన్నట్టు ఆలోచిస్తున్నారా మరి అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సో ఎంపీటీసీ జెడ్పీటీ వ్యవస్థ రద్దు, వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశం. నిజంగా 2 బాధ్యతలు అధికారాలు తప్ప ఇంకేమున్నాయి ఎంపీటీసీలకి? అనవసరంగా 50 లక్షలు పెట్టి కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు జస్ట్ ప్రోటోకాల్ కోసం. సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలో. ఎందుకంటే సర్పంచ్ల డైరెక్ట్ ఎంపీపీలతో డైరెక్ట్ జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలో అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీలో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు. ఇప్పుడున్న పరిస్థితులు అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు. సో ఇప్పటికే టీడీపీ పార్టీ ఆ ప్రయత్నాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సవరణ కుదరదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. మార్పునకు చొరవ చూపిన విఫలం. సో ఒకవేళ మార్పుకు మనం ఏమైనా చొరవ చూపిస్తే విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఈ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచ్లు డైరెక్ట్ గా ఎంపీపీలని, అలాగే ఎంపీపీలు డైరెక్ట్ గా అంటే పరోక్షంగా జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖ కోరినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 23న కేబినెట్ భేటీలో ఈ అంశం కీలకంగా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలు అవుతుందన్న దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయ ఇది సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై పూర్తి అంటే ఆధారాలు వచ్చాకే, వివరాలు సేకరించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం ఇదైతే డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును పదవులకు కలిసి వస్తుందని, దాన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభివాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ క్యాడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని, వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 10 మంది ఎంపీటీసీలు 3 జెడ్పీటీసీలు ఉన్నారనుకోండి. సో 13 మందికి రాజకీయ నిరుద్యోగం అనేది లభిస్తుంది. అందులో పార్టీ కోసం పనిచేసినటువంటి 13 మందికి అయితే ఏదో ఒకటి పదవులు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఒక 10 మంది ఎంపీటీసీలను గెలిపించుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా ఎమ్మెల్యే అనుచరుడుగా ఏదో ఒక రకంగా వారికి ఉద్యోగం, నెలకింత జీతము, 5 సంవత్సరాల వారికి డోకా లేకుండా, 5 సంవత్సరాల వారికి ఒక ప్రోటోకాల్ వారికి వచ్చి, 5 సంవత్సరాల వారికి ఊర్లలో కూడా ఒక పెద్ద మనిషి పెద్దరికం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో వదులుకోరు అని చెప్పేసి భావిస్తున్నారు. లేదు ఈ వ్యవస్థ ద్వారా పెద్దగా ఉపయోగం లేదు, అనవసరంగా ఖర్చు తప్ప అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఎంపీటీసీలు జెడ్పీటీసీలని మనం రాబోయే రోజుల్లో చూసే అవకాశం ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూసాను. అయితే అసలు ఇలాంటి సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ పెట్టాలనుకుంటున్నారా, రద్దు చేస్తేనే బెటరా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.